హిందూకు సంబంధించిన దేవాలయాల్లో కావచ్చు, హిందూ సంబంధించిన సంఘాలపైన దాడులు జరిగిన అక్కడ ఉండి ముందుండి కొట్లాడే వ్యక్తి చీకొట్టి ప్రయాణం మనతో ఉన్నారు. మాట్లాడదాం అన్న. నమస్తే అన్న. అన్న ఎట్లా చూస్తారన్న? అంటే దాదాపు మాలేస్తే మనం ఒక నిజంగా అయ్యప్పని చూసినట్టుగానే ఒక ముందు కనిపిస్తే కూడా దండలు పెట్టే పరిస్థితి, కానీ ఇక్కడ పోలీసులు వాడిపైన దాడి చేయడం, వాళ్ళని గాయాలపరచడం, ఇష్టాన్ని కూడా డిసెంబర్లో తరలించడం, ఇటువంటి ఎట్లా చూడొచ్చు అన్న ఈ తెలంగాణలో ఎందుకు జరుగుతుంది అనుకోవచ్చు? ఇప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనే కంటే ఎక్కువ కూడా ఎంఐఎం ప్రభుత్వం నడుస్తుంది అన్నట్టు కనబడుతుంది. ఎంఐఎం ప్రభుత్వం రజాకారుల పాలన, యాంటీ హిందూ గవర్నమెంట్ వ్యవహారం నడుస్తుంది. ఇవాళ అయ్యప్ప స్వాములు మెమరాండం ఇయనికి వెళ్తే ఇక్కడ అయ్యప్ప స్వామి కనబడ్డ మనం దండం పెడతాము, ఒక రెస్పెక్ట్ తోటి, ఒక దైవంతో చూస్తాం సమానంగా. ఇవాళ వాళ్ళపై ఇష్టానుసారంగా లాఠీచార్జ్ చేసుడు కానీ, తోపులాట, అడ్డగోలుగా పశువులని బండ్లలో వేసినట్టు ఇష్టానుసారంగా బండ్లలో నూకి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు అయ్యప్ప స్వాములు అయితే కొట్లాడారు కదా, శాంతియుతంగానే వస్తారు కదా, వాళ్ళు మాలలో ఉన్నారు.